ఆర్ఎక్స్ హండ్రెడ్ హీరో చాలా రోజుల నుంచి హిట్ కోసం వెయిట్ చేస్తారు. అయితే రీసెంట్గా తన కొత్త మూవీ అయితే వచ్చింది, అదే బజే వాయువేగం. ఇక టీజర్ కూడా రిలీజ్ అయింది, దాని రివ్యూ చూద్దాం. నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మోర్ వీడియోస్ కూడా మన ఛానల్ వాచ్ చేస్తున్నాండి. ఇక ఆర్ఎక్స్ హండ్రెడ్తో చాలా రోజుల నుంచి అయితే హిట్ కొట్టడానికి అయితే వెయిట్ చేస్తున్నాడు మన హీరో. ఇక కార్తికేయన్ అయితే రీసెంట్గా వచ్చిన బెదిరిలం కాస్త ఓకే అనిపించిన తర్వాత అయితే వచ్చిన మూవీస్ అయితే ఏవి ఇంకా కనిపించలేదు. చాలా గ్యాప్ తర్వాత బజే వాయువేగంతో అయితే మన ముందుకైతే వచ్చాడు. ఇక ఐశ్వర్య మీనన్ అయితే దీంట్లో హీరోయిన్ కనిపిస్తుంది. ఇక ఈ టీజర్ అయితే మెగాస్టార్ చిరంజీవి చేతుల మీద అయితే విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక టీజర్లో ఏముంది ఈ వీడియోలు చూద్దాం. యాక్షన్ ప్యాకేజ్గా అయితే ఈ మూవీ అయితే వచ్చింది. ఇక డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడిగా ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్న అధికారి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా అయితే మన హీరో అయితే ఉంటాడు. ఇక పోలీసులు అయితే దీన్ని అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. ఇకపోతే ఆ కేసులో మన హీరో ఎలా ఇరుక్కున్నాడు, అందులో నుంచి బయటపడ్డా లేదనేది కాన్సెప్ట్. ఇకపోతే దీంట్లో మెయిన్ పాయింట్ ఏంటంటే తండ్రి కోసం ఏదైనా చేసే వ్యక్తిగా అయితే మన హీరో దీనిలో కనిపించాడు. ఇకపోతే టీజర్ చూస్తుంటే చాలా వరకు అయితే చేసింగ్, ఇకపోతే జంప్స్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇకపోతే మన హీరో దీనిలో చాలా వరకు అయితే రిస్క్ చేసిన మ్యాన్ లాగా అయితే కనిపిస్తున్నాడు. ఇక పోలీసుల నుంచి తప్పించుకునే రిస్క్ షాట్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఇలాగా టీజర్ అంతా నింపిస్తారు మన డైరెక్టర్. ఇకపోతే దీంట్లో పోలీసులు దొరకకుండా పరిగెత్తే వ్యక్తికి అయితే కనిపిస్తున్నాడు. అయితే వేగంతో పరిగెత్తే ఒక వ్యక్తిలా కనిపిస్తున్నాడు. ఇక టీజర్లో కార్తికేయన్ చెప్పే డైలాగ్ అయితే ఒకటైతే బాయ్ హిలేరియస్ అనిపించింది. ఇకపోతే ఫాదర్ కోసం ఏదైనా చేసే ఒక వ్యక్తిలాగా ఉంటాడనే వచ్చిన డైలాగ్ అయితే పెట్టాడు మన డైరెక్టర్. ఇక తన తండ్రిని కాపాడుకోవడానికి ఏ కొడుకైనా చేసే పోరాటమే కథ అని తెలుస్తుంది. ఇక టీజర్ మొత్తం ఒక మంచి కమర్షియల్ మూవీలాగా అయితే అనిపిస్తుంది. ఇక హీరో ఈ మూవీతోనే మంచి హిట్ కొట్టలేదు చూడాలి. మరి చాలా రోజుల నుంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న మా కార్తికేయన్ ఈ మూవీ అయితే ఆడియన్స్ మీదకి వచ్చాడు. ఇకపోతే టీజర్ అయితే యాక్షన్ ప్యాకేజ్లో ఫుల్గా నింపిస్తారు మన డైరెక్టర్. ఇకపోతే చిన్న ఎమోషనల్ పెట్టిన ఆడియన్స్కి అయితే కనెక్ట్ అయ్యేలాగా అయితే ఉంది. ఇకపోతే ఇది వర్కౌట్ అయితే మూవీ అయితే పక్క హిట్ అయ్యడం ఖాయం. ఇక టీజర్లో రాహుల్ సెట్ అయితే బాగా కనిపిస్తున్నాడు. ఇకపోతే దీనిలో బీజం అయితే ఓకే అనిపించింది. ఇకపోతే ఎక్కడో విన్నట్టు కూడా అనిపించింది, ఎందుకంటే సలార్లో కూడా సేమ్ బీజం అయితే వినిపించింది. ఇకపోతే కొంచెం మూవీ రిలీజ్ టైంకి అయితే కొంచెం బీజం మార్చితే బాగుంటుంది. ఇకపోతే ఆర్ఆర్ రాజశేఖర్ విజువల్స్ అయితే చాలా బాగా తీసాడని చెప్పాలి. విజువల్స్ అయితే కొంచెం బాగా ఎఫెక్ట్ పెట్టారు. అలాగే కొంచెం బీజం కూడా ఇంట్రెస్టింగ్ చూపిస్తే బాగుంటుంది.